మరలా మళ్ళీ నాకు ఎంఆర్ఎఫ్ టైర్ పైన ఇంకో కొత్త ఇష్యూ వచ్చింది. ఇది ఎయిర్‌లోకైతే కాదండి. ఈ కస్టమరు ఆహ్, టైర్ వేపించి 6 నెలలయిందంట. వాళ్ళ దగ్గర ఫ్రెండ్ దగ్గర వేపించారంట. సో, అది వదిలేయండి. టైర్ వేపించారు. మరి టైర్ అయితే నేను మార్చేస్తాను. ఏంటి భయ్యా కొత్త టైర్‌ని ఎందుకు మార్చేస్తాను? ఒక ప్యాచే కదా ఉందంటే, అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే దీనికి సీ8 మైలేజ్ బట్టయితే వేస్తున్నా. కానీ టైర్ ఎందుకు మార్చాను? అది చెప్పకుండా ఇది చెప్తావేంట్రా సోది అంటే, ఆ సోది కాదండి. అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే, వెళ్ళే దారిలో పెద్ద సౌండొచ్చిందంట. తీరా చెక్ చేస్తే టైర్ ఇగో చూసారు కదా! నియర్లీ ఒక 2 ఇంచెస్ కట్ అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం ఇది. 6 నెలలు అవ్వకముందు టైర్ కట్ అయిపోతే, ఆ బాధ ఎలా ఉంటదో మీకు తెలుసు. ఇంకొక మెయిన్ మ్యాటర్ ఏంటంటే, కస్టమర్ టైర్ ఫిట్ చేసుకున్నారు యాక్టివా 6జీకి. చూడండి తిరగేసి పెట్టేశారు. ఇక్కడికొచ్చేసరికి భయ్యా సౌండొచ్చేస్తుంది. ఏంటి చూడంటే మొత్తం టైర్ అంతా సైడ్ అరిగిపోయింది. ఏసి ఎంతసేపు కాకముందే. మీరు కూడా ఇలాంటి ట్రిక్స్ అయితే చేయకండి. వస్తే చేయండి లేదంటే వద్దు. రిస్క్ మాత్రం చేయొద్దు. బండయితే పొగలొచ్చేసినాయి దానివల్ల.